తెల్లవారుజామున చర్చి టవర్ నుండి స్తుతి గీతాలు వినిపిస్తున్నాయి. అందరూ లేచి ఎవరి పనుల మీద వారు నిమగ్నమయ్యారు. అంతలో హఠాత్తుగా ఒక ఘోరమైన వార్త చర్చి టవర్ నుండి వినిపించింది. ఇక అంతే, గ్రామస్తులంతా చర్చి దగ్గరకు పరుగులు తీసి కన్నీళ్లమయమయ్యారు. రాత్రి 2 గంటల సమయంలో ఏసన్న గారు ప్రయాణం చేస్తున్న ఆటో మరో లారీ గుద్దుకుంది. అన్నగారు 2 కాళ్ళు విరిగిపోయాయి అని చర్చికి సంబంధించిన ఒక ప్రముఖుడు చెప్పాడు. ఏమైంది అసలు? అన్నగారు ఏమన్నారు? దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటో ఏసన్న గారి మాటలో విందాం. పూర్తిగా విని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా ప్రభు పేర మనవి చేస్తున్నాను. Faith comes by hearing the God's word. అది ఒక చిన్న గ్రామం. తెల్లవారుజామున చర్చి టవర్ నుండి స్తుతి గీతాలు వినిపిస్తున్నాయి. అందరూ లేచి ఎవరి పనుల మీద వారు నిమగ్నమయ్యారు. అంతలో హఠాత్తుగా ఒక ఘోరమైన వార్త చర్చి టవర్ నుండి వినిపించింది. ఇక అంతే, గ్రామస్తులంతా చర్చి దగ్గరకు పరుగులు తీసి కన్నీళ్లమయమయ్యారు. రాత్రి 2 గంటల సమయంలో ఏసన్న గారు ప్రయాణం చేస్తున్న ఆటో మరో లారీకి గుద్దుకుంది. ఏసన్న గారికి 2 కాళ్ళు విరిగిపోయాయి అని చర్చికి సంబంధించిన ఒక ప్రముఖుడు చెప్పాడు. వెంటనే కొందరు పురుషులు లేమల్లే హోసన్నా మందిరానికి వచ్చి చేరారు. నేను అప్పుడే నిద్రలేచి పాటలు పాడుకుంటున్నాను. వచ్చిన వారంతా నన్ను నా కళ్ళల్లో అదోలా చూస్తున్నారు. ఎవరు తెగించి నాతో ఏమీ చెప్పలేదు. అంతలో 2వ బస్సులో స్త్రీలు వచ్చారు. రోడ్డు మీద నుండి ఏడుస్తూ వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చున్నారు. నేను ఆరోగ్యంగా ఉండుట చూచి చర్చి వాళ్ళ సంగతి తేల్చుకుంటాము అంటూ మాట్లాడుకుంటున్నారు. తర్వాత విషయం తెలుసుకున్న నేను చర్చి వాళ్లకు ఆకాశరామన్న చెప్పి ఉంటాడేమో, మీరు కంగారు పడకండి అని సర్ది చెప్పాను. వారంతా ప్రార్థనలు చేయించుకొని కానుకలు ఇచ్చి వెళ్ళారు. 6 నెలలు కరెంటు బిల్లు ఒకేసారి వచ్చింది. ఆ రోజు బిల్లు చెల్లించిన పక్షాన పియు తీసుకెళ్లాల్సి వస్తుందని లైన్ మ్యాన్ చెప్పి ఉన్నాడు. నేను ఆ బిల్లు చెల్లించే పరిస్థితిలో లేను. ఆ చర్చి ప్రకటన ద్వారా ఆ గ్రామస్తులు ఇచ్చిన కానుకతో కరెంటు బిల్లు ఆ రోజు చెల్లించాను. ప్రతి గ్రామంలో ఇలా నన్ను గూర్చి మైకులో ప్రకటన చేస్తే బాగుంటుంది అని అనుకొని ప్రభువుని స్తుతించాను. మీ ఏసన్న. విన్నారు కదా ప్రియులారా? పుకార్లు, వదంతులు, తప్పుడుగా లేనిపోయిన వార్తలు ప్రచారం చేస్తే దాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మన యేసయ్య. దైవజనులు కాళ్ళు విరిగిపోయాయి అని తప్పుగా ప్రచారం చేశారు, యాక్సిడెంట్ అయిందని ప్రచారం చేశారు. కానీ దాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చారు. మన గురించి అనేక మంది కీడు చేయాలని ఆలోచించినా, కీడు చేయాలని అనుకున్నా దేవుడు మాత్రం దాన్ని మేలుకే చేస్తాడు. కాబట్టి ఎవరో ఏదో అన్నారని, నింద వేశారని, మన గురించి తప్పుగా చెప్తున్నారని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మన దేవుడు దాన్ని మేలుగా, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మారా అనుభవాన్ని మధురంగా మార్చగలిగినవాడు. కాబట్టి మీరు బాధపడకండి, దుఃఖపడకండి, ప్రభువులో ఆనందించండి, దేవుణ్ణి స్తుతించండి. దేవునికే మహిమ కలుగును గాక.